హాయ్ అండి. మనం సిమెన్స్ స్టాక్‌ని అబ్జర్వేషన్ చేస్తే ఎప్పుడైతే దీంట్లో నుంచి స్ప్లిట్ అయిపోయిందో, కంపెనీ స్ప్లిట్ అయినప్పుడు మనకి ఫాల్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మనం అబ్జర్వేషన్ చేసి చూస్తే సిమెన్స్ స్టాక్ మనం ఇంతకు ముందు కూడా డిస్కషన్ చేసుకున్నాం. 3000 లెవెల్ క్రాస్ అయిందంటే మంచి ఏమైనా మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. మనం ఏమైనా దీంట్లో ట్రై చేయొచ్చు అప్వర్డ్ మొమెంటం అనేది అనుకున్నాము. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ అయితే మీరు చేసుకోండి. నా అనాలిసిస్ నేను షేర్ చేస్తున్నాను. మనం మంత్లీ టైం ఫ్రేమ్‌లకి ఫస్ట్ అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎప్పుడైతే ఇది సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మొమెంటం ఒక్కసారిగా 8000 లెవెల్కి వెళ్ళిందో అదే ఏరియా దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో దీన్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చేంజ్ చేసి చూపిస్తే ఇంకా మీకు నీట్గా అర్థమవుతుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే చూడండి, స్మాల్ క్యాండిల్స్తో రెసిస్టెన్స్ ఏరియా 3000 దగ్గర అయితే మనకు ఉండింది వన్ డే టైం ఫ్రేమ్లో చూడండి. సో ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తూ మనకి అబవ్ మొమెంటం అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళగలదు అనేది మనం చూస్తే మనం వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసినప్పుడు ఇది 4000 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది మనకు ఉంది. సో ఆ లెవెల్ దాటింది అని అంటే మళ్ళీ ఇది అబోవ్ 5500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ మనం చూసినట్టయితే 4000 లెవెల్ దగ్గర ఇది రెసిస్టెన్స్ ఉంది. అంతవరకు దీనికి ఏ రెసిస్టెన్స్ కూడా మనకి లేదు. సో ఇక్కడ నుంచి మొమెంటం స్టార్ట్ అయింది. వాల్యూమ్ కూడా చూస్తే బుల్లిష్గానే ఉంది. 9 EMA సపోర్ట్తో మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. సో 200 మూవింగ్ యావరేజ్కి బిలోనే ఉంది స్టాక్ అయితే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.